భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో నామమాత్రమైన చివరి టెస్ట్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్ లో ఏ కోసానా భారత్ జట్టుకు ఎదురు నిలవలేకపోయిన ఇంగ్లాండ్ జట్టు చివరి మ్యాచ్ లో ఏ మేరకు ప్రతిఘటిస్తుంది అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లాండ్ జట్టు చాలా బలమైన జట్టు. పైగా ఆ జట్టులో చాలా మంది ఛాంపియన్ ఆటగాళ్లున్నారు. వాళ్లందరినీ భారత్ జట్టు అడ్డుకోగలదని సగటు క్రికెట్ అభిమాని కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే భారత్ జట్టులో విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, పుజారా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి హేమాహేమి ఆటగాళ్లు లేరు. అయినా కూడా భారత్ జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ ఇదే విషయమై కీలక విశ్లేషణ చేశాడు. సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ జట్టు రావడంతోనే దూకుడుగా ఆట మొదలుపెట్టి భారత్ జట్టును కంగారు పెట్టింది. అయినా కూడా భారత్ జట్టు తడబడకుండా ఆడి మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత నుంచి పుంజుకుని సిరీస్ సొంతం చేసుకుంది. సీనియర్ ఆటగాళ్లు లేరు కదా, భారత్ జట్టు ఏం చేస్తుందిలే అని చాలా మంది ఎగతాళి చేశారు. అలాగే మేము లేకపోతే భారత్ జట్టు గెలవడం కష్టమని చాలా మంది సీనియర్లు కూడా భావించారు. వారందరికీ చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చారు యువ క్రికెటర్లు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటీదార్, ధ్రువ్ జురేల్, ఆకాష్ దీప్ ఇలా అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు ఎవరికి వారు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఇకపై భారత్ జట్టు సీనియర్లపై ఆధారపడే పరిస్థితి అయితే లేదు. ఈ విషయాన్ని సీనియర్లు దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఆడాలి. రోహిత్, ద్రావిడ్ ఇంతమంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం అభినందించదగ్గ విషయమని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.